జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి కడప వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా 12 మంది గాయపడ్డారు. గద్వాల్ బీచ్పల్లి పోలీస్ 10వ బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల దాటికి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను మెహదీపట్నానికి చెందిన మాలతిగా గుర్తించారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. జగన్ అమెజాన్ ట్రావెల్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుంది. ఇది ఎర్రవల్లికి సమీపంలో సడన్లీగా డ్రైవర్ నిద్రమత్తులో అది రోడ్డు కిందికి పల్టీ కొట్టడం వల్ల మంటలు చెలరేగినాయని చెప్పేసి మాకు డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే ఎస్ఐ గారు నేను ఇక్కడికి వచ్చి చూసేసరికంటే బస్సు తగలబడుతుంది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా బస్సులో నుంచి అప్పటికే దిగినారు. అందులో ఒక వృద్ధురాలు ఆమె చేయి ఇరుక్కోవడం వల్ల ఒక ఆమె ఉంది అని చెప్పేసి ప్రయాణికుల ద్వారా మాకు తెలిసింది. వెంటనే ఫైర్ ఇంజన్ కూడా పిలిపించడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది. మంటలు ఆర్పిన తర్వాత ఇప్పుడు ఆ బస్సులో క్రేన్ సాయంతో బస్సు తొలగించి పూర్తి విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నవి తెలుసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. బస్సులో దాదాపు ప్రయాణికుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే 40 to 50 మెంబర్స్ వరకు ఉంటాం సార్ అని చెప్పారు. ప్రయాణికుల ద్వారా తెలిసిన సమాచారం. పూర్తి విచారణ దర్యాప్తులో తెలుసు. బస్ నంబర్ వచ్చేసి AP 39X4663. గాయపడ్డ వాళ్ళని ఎక్కువ ఇంజురీస్ ఎవరికి జరిగినట్టుగా ప్రస్తుతం తెలియట్లేదు. ఒక వ్యక్తి మాత్రం మనము వచ్చిన తర్వాత అంబులెన్స్లో పంపించడం జరిగింది. 108 అంబులెన్స్లో అతనికి కొంచెం కాల్కి మైనర్ ఇంజురీస్ అవ్వడం వల్ల గద్వాల ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇట్లా లారీ ఓవర్టేక్ చేస్తుంది. మామూలుగా స్పీడ్లో ఉన్నా 90-80 స్పీడ్లో ఉన్నా. ఓవర్టేక్ చేస్తుంది లారీ. ఓవర్టేక్ చేస్తుంటే సైడ్లో మరి అవతల సైడ్లో ఏముందో తెలియదు. డివైడర్ సైడ్ వెళ్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నా. ఆ లారీ ఏం చేసిన అంటే ఇట్లా సైడ్ కొంచెం ఇట్లా సైడ్ లాగేసరికి నాకు ఇక్కడ ఛాన్స్ లేదు, రోడ్డు దిగడానికి ఛాన్స్ లేదు. డౌన్ అయిపోయేసరికి నేను రోడ్డు దిగిపోయి రోడ్డు పల్టీ పడేలా. ఇప్పుడు టైర్లు ఇప్పుడు 2 టైర్లు 1 సైడ్ అయిపోయినాయి సార్. 32-34 ఏమో ఉన్నారు. 32 ఏమో 34 ఏమో ఉన్నారు సార్. ఇది మియాపూర్ నుంచి కడప. ఇది జగన్ ట్రావెల్స్. జగన్ ఒక ఆమె చనిపోయింది. మిగతా ఎక్కువ ఏం కాలేదు. నార్మల్గా చిన్న దెబ్బలు తాకినాయి. నాకు తలకు తాకింది అంతే. ఇంకా అది ఒకటి తలకొకటి. అది మేము కాపాడే ప్రయత్నం చేసినాం కానీ ఒక లేడీ మంటల్లో ఫైర్ అయిపోయి చనిపోయింది. ఇంకా దెబ్బలు తగిలిన వల్లనే మా అంబులెన్స్లో కర్నూలు షిఫ్ట్ చేసేసినాం. ఫైర్ ఇంజన్ వచ్చి మంటల్ని అదుపు చేసేసినాం. నేను హైదరాబాద్ మ్యారేజ్కి పోయి రిటర్న్గా అక్కడ 12 గంటలకు బయలుదేరినాము. మేము వచ్చే లోపల ఇక్కడ 3-5 నిమిషాలు అయింది. ఇక వచ్చే లోపల ఇక్కడ బస్సు బోల్తబడి ఇది అంటే అంత లోపల వాళ్ళు తీస్తుంటారు అన్నమాట. దాంట్లో మేము సహాయ సహకారం అందించినాము. బండి మేము ముందర పెట్టేసినాము మా ఇన్నోవా. ఆడ వచ్చే లోపల మళ్ళీ ఇంకో ఆమె శబ్దం వస్తుండే ఇక్కడ కాపాడండి అని చెప్పి. అది ఆ అగ్గికి ఆ టైర్ బస్ట్ అయిందో ఏం బస్ట్ అయిందో తెలియదు కానీ ఆ సౌండ్ వచ్చే లోపల ఇంకా దూరం జరిగింది జరగని చెప్పి ఆడ ఒక 20 మంది మా ఈనో కాడ వచ్చి ఆగిండ్రి. వాళ్ళు మేము పోతాం ఇక్కడ మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు వణుకుతుండ్రి. మొత్తం 3 బస్సులు ఆపితే ఒక్క బస్సు ఆగింది.
అది కరెంట్ డిపో బస్సు. మేము తీసుకుపోతాము, 100 రూపాయలు ఛార్జీలు వేయాలి మాకంటే, సరే మేము ఇస్తామంటే వాళ్ళకి అడిగితే పోతారంటే పోతామంటే, మీ ఇస్తారు పైసలు ఉంటే లేదు, మాతో డబ్బులు ఏమి లేవు సార్, మేము పోతే మేము కాళ్ళు మొక్కి ఎదురు చేసేదంటే తీసుకొని మా సహాయం అని చెప్పి 20 మంది సహాయ సహకారం చేసి వాళ్ళకి బస్సు ఎక్కించి పంపిస్తాం. వాళ్ళు చిత్తూరు పోవాలంటే వాళ్ళు అందరూ 20 మంది పోయేవాళ్ళు.